మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవలే భారత్ పైన పాకిస్తాన్ విమర్శలు గుప్పించడమే కాకుండా తన గగనతలంలో భారత విమానాలపైన నిషేధం విధించింది. దీనికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కు భారత గగనతలం పైన నిషేధం విధించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నప్పటికీ తుది నిర్ణయం త్వరలోనే తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అది అమలులోకి వస్తే ఇప్పటికే ఆర్థికంగా కుంగిపోయిన పాక్ ఎయిర్లైన్స్ కు ఇది తీవ్రమైన ఆర్థిక ప్రభావం చూపనుంది. పాకిస్తాన్ నుంచి కౌలాలంపూర్, సింగపూర్, థాయిలాండ్ వంటి దక్షిణ ఆసియా దేశాలకు వెళ్లే విమానాలు సాధారణంగా భారత గగనతలం మీదుగా ప్రయాణిస్తూ ఉంటాయి. ఇప్పుడు భారత్ నిషేధం విధిస్తే ఆ విమానాలు చైనా లేదా శ్రీలంక మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఇది విమాన ప్రయాణ సమయాన్ని పెంచడంతో పాటు ఇంధన వ్యయం, ఇతర నిర్వహణ ఖర్చులను గణనీయంగా పెంచేస్తుంది. ఈ అదనపు భారం ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న పాక్ ఎయిర్లైన్ సంస్థకు మరింత భారంగా మారనుంది. గతంలో 2019లో పుల్వామా ఉగ్రదాడి తరువాత పాక్ 5 నెలల పాటు తమ గగనతలాన్ని మూసివేయగా దానివల్ల $100 బిలియన్ పైగా నష్టం వాటిల్లింది. ఇప్పుడు కూడా అదే తరహా పరిణామాలు పునరావృతం కావచ్చు. ఇక మరోవైపు పాకిస్తాన్ తీసుకున్న తాజా నిర్ణయం భారత విమానాలపైన ప్రభావం చూపుతున్న నిపుణుల అభిప్రాయం ప్రకారం దీని ఆర్థిక ప్రభావం భారత్ కన్నా పాక్ పైన ఎక్కువ పడుతుంది. భారత్ గగనతలం మీదుగా ప్రతి వారం సుమారు 800 అంతర్జాతీయ విమానాలు ప్రయాణిస్తుండగా అవి ఓవర్ ఫ్లైట్ ఫీజు కింద పాకిస్తాన్కు రోజుకు సుమారు $1,20,000 ఆదాయం తీసుకొచ్చేవి. ఇప్పుడు భారత్ చర్యలు తీసుకుంటే ఆ ఆదాయం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలతో భారత్ పాక్ సంబంధాల్లో మరింత ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.